వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం. ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించాడు. అప్పుడు భూతలం శూన్యంగా రూపము లేకుండా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్మి ఉంది. దేవుని ఆత్మ నేలపై చలిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వెలుగు ఉండాలి అనగానే వెలుగు వచ్చింది. దేవుడు ఆ వెలుగు చూచాడు, అది బాగుంది. ఆయన ఆ వెలుగును చీకటి నుండి ప్రత్యేకించాడు. ఆ వెలుగును పగలు, ఆ చీకటిని రాత్రి అన్నాడు దేవుడు. సాయంకాలం అయింది, ఉదయం అయింది, ఒకరోజు ముగిసింది. దేవుడు ఇలా అన్నాడు, నీళ్ల మధ్య విశాలం కలగాలి. ఆ విశాలం నీళ్ల నుండి నీళ్లను వేరు చేయాలి. దేవుడు ఆ విశాలాన్ని చేశాడు. ఆ విశాలం క్రింద ఉన్న నీళ్ల నుండి దానిపై ఉన్న నీళ్లను వేరుపరిచాడు. అలాగే జరిగింది. దేవుడు ఆ విశాలాన్ని ఆకాశం అన్నాడు. సాయంకాలం అయింది, ఉదయము అయింది, రెండవ రోజు ముగిసింది. దేవుడు ఆకాశం క్రింద ఉన్న నీళ్లు ఒకే స్థలములో సమకూడాలి, ఆరిన నేల కనబడాలి అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు ఆరిన నేలను భూమి, సమకూడిన నేలను సముద్రాలు అన్నాడు. దేవుడు అదంతా చూశాడు, అది బాగుంది. భూమి మొక్కలను మొలిపించాలి. భూమి మీద విత్తనాలు ఇచ్చే చెట్లు వాటి వాటి జాతి ప్రకారమే కాయలు కాసే వృక్షాలు ఉండాలి. ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలు ఉండాలి అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. భూమి మొక్కలను వాటి వాటి జాతి ప్రకారమే, విత్తనాలిచ్చే చెట్లను వాటి వాటి జాతి ప్రకారమే, ఫలించే వృక్షాలను ఆ పళ్ళలో వాటి వాటి విత్తనాలున్నవి మొలిపించింది. దేవుడు అదంతా చూచాడు, అది బాగుంది అన్నారు. సాయంకాలం అయింది, ఉదయం అయింది, మూడవ రోజు ముగిసింది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. అవి సూచనలు, కాలాలు, దినాలు, సంవత్సరాల కోసం అలా ఉంటాయి. అవి భూలోకం మీద వెలుగివ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి అన్నాడు. అప్పుడు అలాగే జరిగింది. దేవుడు 2 గొప్ప జ్యోతులను చేశాడు. ఆ రెంటిలో పెద్దది పగటిని పాలించడానికి, చిన్నది రాత్రిని పాలించడానికి వాటిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. భూలోకం మీద వెలుగివ్వడానికి, పగటిని రాత్రిని పరిపాలించడానికి, వెలుగును చీకటి నుండి వేరుపరచడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు. దేవుడు అదంతా చూశాడు, అది బాగుంది. సాయంకాలం అయ్యింది, ఉదయము అయ్యింది, 4వ రోజు ముగిసింది. దేవుడు ఇలా అన్నాడు, ఆ నీళ్లు జలచరాలతో నిండిపోవాలి. గాలిలో ఎగిరే పక్షులు భూమిపై ఆకాశ విశాలంలో ఉండాలి. బ్రహ్మాండమైన చేపలను, ఆ నీళ్ల నిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలను వాటి వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించాడు. అన్ని విధాల పక్షులను కూడా వాటి వాటి జాతి ప్రకారమే దేవుడు సృజించాడు. దేవుడు అదంతా చూచాడు, అది బాగుంది. దేవుడు వాటిని ఇలా దీవించాడు, ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి, సముద్రమంతా నింపండి, భూమి మీద పక్షులు అధికం కావాలి. సాయంకాలం అయ్యింది, ఉదయము అయ్యింది, 5వ రోజు ముగిసింది. భూమి ప్రాణులను వాటి వాటి జాతి ప్రకారమే ఉత్పత్తి చేయాలి. పశువులను, ప్రాకే ప్రాణులను, అడవి మృగాలను వాటి వాటి జాతి ప్రకారమే ఉత్పత్తి చేయాలి అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. దేవుడు అడవి మృగాలను, పశువులను, నేల మీద తిరిగే ప్రతి విధమైన దాన్ని అన్నిటినీ వాటి వాటి జాతి ప్రకారమే చేశాడు. దేవుడు అదంతా చూచాడు, అది చాలా బాగుంది. దేవుడు ఇలా అన్నాడు, మనం మన స్వరూపములో, మన పోలికలో మానవుణ్ణి చేద్దాం. వారికి సముద్రములోని చేపల మీద, గాలిలో ఎగిరే పక్షుల మీద, పశువుల మీద, భూలోకమంతటి మీద, భూమిపై తిరిగే ప్రతి దాని మీద అధికారం ఉంటుంది. అప్పుడు దేవుడు తన స్వరూపములో మానవుని సృజించాడు. స్త్రీగా, పురుషునిగా వారిని సృజించాడు. దేవుడు వారిని దీవించి వారితో ఇలా అన్నాడు, మీరు ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి, భూలోకమంతటా విస్తరించండి, దాన్ని లోబరుచుకోండి. సముద్రంలోని చేపల మీద, గాలిలో ఎగిరే పక్షుల మీద, భూమిపై తిరిగే ప్రతి దాని మీద పరిపాలన చేయండి. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, ఇదిగో వినండి, భూమి అంతటా ఉన్న విత్తనాలు గల ప్రతి మొక్కను, విత్తనాలిచ్చే ఫలాలు గల ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారంగా ఉంటాయి. భూమి మీద ఉన్న అన్ని జంతువులకు, గాలిలో ఎగిరే అన్ని పక్షులకు,
భూమిపై తిరిగి అన్ని ప్రాణులకు పచ్చని చెట్లన్నీ ఆహారంగా ఇచ్చాను. అలాగే జరిగింది. దేవుడు తాను చేసినదంతా చూశాడు. అది చాలా బాగుంది. సాయంకాలం అయింది, ఉదయము అయింది. 6వ రోజు ముగిసింది. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 2వ అధ్యాయం. ఈ విధంగా ఆకాశాలు, భూమి, వాటికి చెందినవన్నీ పరిపూర్ణమయ్యాయి. దేవుడు జరిగిస్తూ వచ్చిన తన పని అంతా సంపూర్తి చేసి 7వ రోజున పని మానుకున్నాడు. దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వాదకరంగా చేసి విశేష దినంగా ప్రతిష్ఠించాడు. ఎందుకంటే ఆ రోజు దేవుడు తాను సృజించి చేసిన తన పని అంతటిని మానుకున్నాడు. ఆకాశాలు, భూమి సృజించబడినప్పుడు ఇలా ఉంది. యెహోవా దేవుడు వాటిని చేసిన దినంలో భూమిని సాగు చేయడానికి ఎవరూ లేరు. దేవుడు భూమి మీద వాన కురిపించలేదు కూడా. భూమిలో నుండి నీరు పెళ్ళుబికి భూతలమంతా ముంచుతూ వచ్చేది కనుక భూమి మీద ఏ మొక్క లేదు, ఏ చెట్టు మొలవలేదు. తరువాత యెహోవా దేవుడు నేల మట్టితో మానవుణ్ణి చేసి అతని ముక్కు పుటాల్లో ప్రాణశ్వాస ఊదాడు. ఆ విధంగా మానవుడు సజీవుడయ్యాడు. యెహోవా దేవుడు తూర్పున ఏదెను అనే తోట వేసి తాను చేసిన మానవుణ్ణి దానిలో ఉంచాడు. చూడడానికి రమ్యంగా, తినడానికి ఆకర్షణీయంగా ఉన్న అన్ని రకాల ఫలాలిచ్చే చెట్లను యెహోవా దేవుడు నేల నుండి మొలిపించాడు. జీవవృక్షాన్ని, మేలు కీడు తెలిపే వృక్షాన్ని కూడా ఆ తోట మధ్యలో మొలిపించాడు. ఏదెను నుండి ఒక నది పారుతూ ఆ తోటకు నీరు అందించింది. అక్కడ ఆ నది చీలిపోయి 4 నదులయ్యింది. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా ప్రాంతమంతా చుట్టి పారుతూ ఉండేది. ఆ దేశంలో బంగారం ఉంది. అక్కడి బంగారం మేలి రకం. అక్కడ శ్రేష్టమైన గుగ్గిలం, మిశ్రమ వర్ణ రత్నాలు కూడా దొరికేవి. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశాన్నంతా చుట్టి పారుతూ ఉండేది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు దేశానికి తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉండేది. 4వ నది పేరు యూఫ్రటీసు. మానవుడు ఏదెనులోని తోటను సేద్యం చేస్తూ భద్రంగా చూచుకోవాలని యెహోవా దేవుడు అతన్ని అందులో ఉంచాడు. అంతేగాక యెహోవా దేవుడు మానవునికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలోని ఏ చెట్టు పండైనా నీవు స్వేచ్ఛగా తినవచ్చు, కానీ మేలు కీడు తెలిపే చెట్టు పండు మాత్రం తినకూడదు. నీవు దాన్ని తినే రోజున తప్పక చస్తావు సుమా. యెహోవా దేవుడు ఇంకా ఇలా అన్నాడు, ఈ మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతని కోసం సాటి అయిన సహకారిని చేస్తాను. యెహోవా దేవుడు ప్రతి విధమైన భూజంతువులను, గాలిలో ఎగిరే ప్రతి రకమైన పక్షిని నేల నుండి రూపొందించి వాటికి మానవుడు ఏ పేర్లు పెడతాడో చూడడానికి వాటిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాడు. పశు, పక్షి, మృగాదుల్లో ప్రతి దానికి మానవుడు ఏ పేరు పెట్టాడో దానికి ఆ పేరు స్థిరపరచబడింది. మానవుడు అన్ని రకాల పశువులకు, గాలిలో ఎగిరే పక్షులకు, అన్ని రకాల భూజంతువులకు పేర్లు పెట్టాడు, గాని మానవునికి తగ్గ సాటి అయిన సహకారి దొరకలేదు. అప్పుడు యెహోవా దేవుడు మానవునికి గాఢ నిద్ర పట్టేలా చేశాడు. అతడు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు అతడి పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ ఎముక స్థానములో మాంసం పెట్టాడు. ఆ మానవునిలో నుండి తీసిన పక్కటెముకతో యెహోవా దేవుడు ఒక స్త్రీని చేసి ఆమెను మానవుని దగ్గరకు తెచ్చాడు. మానవుడు, ఆమె నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసం. ఈమెను తీసినది మనిషిలో నుండి గనుక ఈమె పేరు ఆడమనిషి అన్నాడు. అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకుంటాడు. వారిద్దరూ ఒకే శరీరం అవుతారు. అతడు అతని భార్య ఇద్దరు నగ్నంగా ఉన్నారు, గాని వారికి సిగ్గు అనిపించలేదు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 3వ అధ్యాయం. యెహోవా దేవుడు చేసిన అన్ని భూజంతువులలో పాము యుక్తిగలది. అది ఆ స్త్రీతో ఇలా అంది,
తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదన్న మాట దేవుడు నిజంగా చెప్పాడా? ఆ స్త్రీ పాముతో, తోటలో ఉన్న చెట్ల పళ్ళు మేము తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు ఇలా అన్నాడు, మీరు చావకుండేలా దాన్ని తినకూడదు, దాన్ని తాకకూడదు సుమా అని చెప్పింది. పాము ఆ స్త్రీతో, మీరు చావనే చావరు, కానీ మీరు దాన్ని తినే రోజున మీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి, మీరు మేలు కీడు తెలిసి దేవుడిలాగా అవుతారని దేవుడికి తెలుసు అంది. ఆ చెట్టు ఫలం తినడానికి మంచిదని, చూడడానికి రమ్యంగా ఉందని, జ్ఞానం కోసం కోర తగ్గదని ఆ స్త్రీకి కనపడడంతో దాని ఫలం తీసుకొని తిన్నది. తనతో పాటు తన భర్తకు కొంత ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. వారిద్దరికీ మనోనేత్రాలు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నామని తమకు తెలిసిపోయింది. వాళ్ళు అంజూరపు ఆకులను కుట్టి మొలకు చుట్టుకున్నారు. సాయంకాలం యెహోవా దేవుడు తోటలో నడుస్తూ ఉన్న చప్పుడు వారికి వినిపించింది. ఆ మానవుడు అతని భార్య యెహోవా దేవుని కనిపించకుండేలా తోట చెట్లలో దాక్కొన్నారు. యెహోవా దేవుడు ఆ మానవుణ్ణి పిలిచి, నీవెక్కడ ఉన్నావు అని అడిగాడు. మానవుడు తోటలో, నీ శబ్దం నాకు వినిపించినప్పుడు భయం వేసింది, ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను గనుక నేను దాక్కున్నాను అన్నాడు. దేవుడు, నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసినదెవరు? నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని నీవు తిన్నావా అని అన్నాడు. మానవుడు ఇలా జవాబిచ్చాడు, నాతో పాటు ఉండడానికి నీవు ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, నేను తిన్నాను. యెహోవా దేవుడు ఆ స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అన్నాడు. ఆ స్త్రీ, ఆ పాము నన్ను తప్పుదారి పట్టించింది గనుక తిన్నాను అంది. యెహోవా దేవుడు ఆ పాముతో అన్నాడు, నీవు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో ఎక్కువ శాపం తగిలింది. నీ బ్రతుకంతా నోట్లో ధూళిపడి కడుపుతో పాకుతూ ఉంటావు. అంతేగాక నీకు, స్త్రీకి, నీ సంతానానికి, ఆమె సంతానానికి విరోధ భావాన్ని కలిగిస్తాను. ఆయన నీ తల మీద దెబ్బతీస్తాడు, నీవు ఆయన కాలి మడమ మీద దెబ్బతీస్తావు. ఆ స్త్రీతో దేవుడు అన్నాడు, నీ ప్రసవ వేదనను నేను తప్పగా అధికం చేస్తాను. నీవు బాధతో పిల్లలను కంటావు. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది, అతనికి నీపై అధికారం ఉంటుంది. ఆ మనిషితో దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని తిన్నావు గనుక నీ కోసం భూమి శాపానికి గురి అయింది. నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలం తింటావు. భూమి ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. నీవు పొలం పంటను తింటావు. నీ ముఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది. నిన్ను నేల నుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకు ఇలాగే ఉంటుంది. నీవు మట్టివి, మట్టికి తిరిగిపోతావు. ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె మానవ జాతికి అంతటికీ తల్లి. యెహోవా దేవుడు ఆ మనిషి కోసం, అతని భార్య కోసం తోలు బట్టలను చేసి వారికి తొడిగించాడు. యెహోవా దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మన వంటి వాడయ్యాడు. ఇప్పుడు అతడు తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలాన్ని తీసుకొని తిని శాశ్వతంగా బ్రతకకూడదు. అందుచేత యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి పంపివేసి, అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సాగు చేయడానికి విధించాడు. ఆయన ఆ మనిషిని బయటకు పంపించి వేశాడు. జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి కెరూబులను, అన్ని దిక్కులకు తిరిగే మంటలాంటి ఖడ్గాన్ని ఏదెను తోటకు తూర్పు దిక్కున ఉంచాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం. ఆదికాండం గ్రంథము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయి కయీను అనేవాణ్ణి కన్నది. అప్పుడు ఆమె యెహోవా దయచేత నాకు కొడుకు కలిగాడు అంది. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కన్నది. హేబేలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను సేద్యగాడయ్యాడు. కొంతకాలానికి కయీను పొలం పంటలో కొంత యెహోవాకు నైవేద్యంగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో మొదట పుట్టిన వాటిలో నుంచి మంచి వాటిని తెచ్చాడు.
యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించాడు గాని కయీనుని అతని నైవేద్యాన్ని లక్ష్య పెట్టలేదు. అందుచేత కయీనుకు చాలా కోపం వచ్చింది, ముఖం చిన్నబోయింది. యెహోవా కయీనుతో ఇలా అన్నాడు, నీకు కోపం ఎందుకు? నీ ముఖం చిన్నబుచ్చుకోవడం దేనికి? నీవు మంచిది చేస్తే తలెత్తుకోవా? మంచిని చేయలేకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. నిన్ను మింగివేయాలని దానికి నీ మీద ఆశ ఉంది, కానీ నీవు దాన్ని లోబర్చుకోవాలి. కయీను తన తమ్ముడు హేబేలుతో ఆ విషయం చెప్పాడు. ఆ తరువాత వారిద్దరూ పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబేలుపై పడి అతన్ని చంపివేశాడు. యెహోవా కయీనుతో, నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. కయీను, నాకు తెలియదు, నా తమ్ముడికి నేను కావలివాడనా అన్నాడు. యెహోవా ఇలా అన్నాడు, నీవు చేసినదేమిటి? నీ తమ్ముని రక్తం స్వరమెత్తి నేలను నాకు మొరపెట్టుకుంటూ ఉంది. కనుక నీవు చేతులారా ఒలికించిన నీ తమ్ముని రక్తాన్ని తాగడానికి నోరు తెరిచిన ఈ భూభాగం మీద ఉండకుండా ఇప్పుడు నీవు శాపగ్రస్తుడు అవుతావు. ఇక నుండి నీవు భూమిని సాగు చేసేటప్పుడు అది దాని సారం నీకివ్వదు. నీవు లోకంలో దేశ దిమ్మరి అవుతావు. కయీను యెహోవాకు ఇలా జవాబిచ్చాడు, నా శిక్ష నేను సహించలేనంత గొప్పది. ఇదిగో, ఇప్పుడు నీవు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్ళగొట్టేస్తున్నావు. ఇక నీ ముఖదర్శనం నాకు దొరకదు కూడా. నేను లోకంలో దేశదిమ్మరినవుతాను. నేను ఎవరికైనా చిక్కితే నన్ను చంపేస్తారు. అయితే యెహోవా అతనితో, కయీనుని ఎవరైనా చంపితే 7 అంతలు ప్రతీకారం తప్పదు అన్నాడు. ఎవ్వరూ కయీనుని చూచి అతన్ని చంపకుండేలా యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు. కయీను యెహోవా సముఖము నుండి ప్రయాణమైపోయి నోదు అనే ప్రాంతంలో నివసించాడు. అది ఏదెనుకు తూర్పు దిక్కున ఉంది. కయీను తన భార్యతో ఏకమైనప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కన్నది. అప్పుడు కయీను ఒక ఊరు నిర్మిస్తూ ఉన్నాడు. దానికి తన కొడుకు పేరును పెట్టి హానోకు అనే పేరును పెట్టాడు. హానోకుకు జన్మించాడు. ఈరాదుకు మహూయాయేలు జన్మించాడు. మహూయాయేలుకు మతూషాయేలు జన్మించాడు. మతూషాయేలుకు లెమెకు జన్మించాడు. లెమెకు 2 స్త్రీలను పెళ్ళాడాడు. వాళ్ళలో ఒక ఆమె పేరు ఆదా, ఇంకొక ఆమె పేరు సిల్లా. ఆదా యాబాలును కన్నది. పశువులు కలిగి గుడారాల్లో కాపురమున్న వారికి యాబాలు ఆది పురుషుడు. అతని తమ్ముడు యూబాలు. అతడు వేణువు తంతివాద్యాలు వాయించే వారికి ఆది పురుషుడు. సిల్లాకు కూడా సంతానం కలిగింది. తూబాలు కయీను. అతడు అన్ని విధాల పదును గల ఇత్తడి ఇనుప పనిముట్లను చేసేవాడు. తుబాలు కయీను తోబుట్టువు నయమ. లెమెక్కు తన భార్యలతో ఇలా అన్నాడు, ఆదా, సిల్లా, నేను చెప్పేది వినండి. నా భార్యలారా, నా మాటను ఆలకించండి. నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపాను. అవును, నన్ను కొట్టినందుకు ఒక మనుషుణ్ణి హతమార్చాను. కయీను విషయంలో ప్రతీకారం 7 అంతలుగా కలిగితే లెమెక్కు విషయం 77 అంతలుగా కలుగుతుంది. ఆదాముకు తన భార్య వల్ల మరో కొడుకు జన్మించాడు. ఆమె కయీను హేబేలును చంపినందుచేత దేవుడు అతనిని బదులుగా నాకు మరో సంతానాన్ని ప్రసాదించాడు అనుకొని అతనికి షేతు అనే పేరు పెట్టింది. షేతుకు కూడా ఒక కొడుకు జన్మించాడు. అతనికి ఏనోషు అనే పేరు పెట్టాడు. అప్పుడు మనుషులు యెహోవా పేరట ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం. ఆదికాండము 5వ అధ్యాయం. ఇది ఆదాము వంశవృక్షం. దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు తన పోలికలో అతన్ని చేశాడు. పురుషుడుగా స్త్రీనిగా వారిని సృజించాడు. వారిని సృజించిన రోజున దేవుడు వారిని దీవించి వారి పేరు మానవులు అన్నాడు. ఆదాము 130 ఏళ్లు బ్రతికిన తరువాత తన పోలికలో తన స్వరూపములో ఒకనికి జన్మనిచ్చాడు. ఆదాము అతని పేరు షేతు అన్నాడు. షేతు పుట్టిన తరువాత ఆదాము 800 ఏళ్లు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. ఆదాము జీవించిన కాలము 930 ఏళ్లు. అతడు చనిపోయాడు. షేతుకు అతని 105వ ఏట ఏనోషు జన్మించాడు. ఏనోషు జన్మించిన తరువాత షేతు 807 ఏళ్లు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. షేతు జీవించిన కాలం
912 అప్పుడు చనిపోయాడు. ఏనోషుకు అతని 90వ ఏట కెయీనాను జన్మించాడు. కెయీనాను జన్మించిన తరువాత ఏనోషు 817 బ్రతికాడు. అతనికింకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. ఏనోషు జీవించిన కాలం 905 అప్పుడతడు చనిపోయాడు. కెయీనానుకు అతని 70వ ఏట మహలలేలు జన్మించాడు. మహలలేలు జన్మించిన తరువాత కెయీనాను 840 బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. కెయీనాను జీవించిన కాలము 910 అప్పుడతడు చనిపోయాడు. మహలలేలుకు అతని 65వ ఏట యెరెదు జన్మించాడు. యెరెదు జన్మించిన తరువాత మహలలేలు 830 బ్రతికాడు. అతనికింకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. మహలలేలు జీవించిన కాలం 895 అప్పుడతడు చనిపోయాడు. యెరెదుకు అతని 105వ ఏట హానోకు జన్మించాడు. హానోకు జన్మించిన తరువాత యెరెదు 800 బ్రతికాడు. అతనికింకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. యెరెదు జీవించిన కాలం 962 అప్పుడు చనిపోయాడు. హానోకుకు అతని 65వ ఏట మెతూషెల జన్మించాడు. మెతూషెల జన్మించిన తరువాత హానోకు 300 దేవుని సహవాసంలో నడిచాడు. అతనికింకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. హానోకు జీవించిన కాలం 365. హానోకు దేవుని సహవాసంలో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయాడు గనుక అతడు లేకుండా పోయాడు. మెతూషెలకు అతని 180వ ఏట లెమెకు జన్మించాడు. లెమెకు జన్మించిన తరువాత మెతూషెల 780 బ్రతికాడు. అతనికింకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. మెతూషెల జీవించిన కాలం 969 అప్పుడు చనిపోయాడు. లెమెకుకు అతని 182వ ఏట ఒక కొడుకు జన్మించాడు. అతడు ఆ కొడుకుకు నోవాహు అనే పేరు పెట్టాడు. ఎందుకంటే అతడు ఇలా అనుకున్నాడు, యెహోవా శపించిన భూమి వల్ల కలిగే మా ప్రయాసం, మా కాయ కష్టం విషయంలో ఇతడు మమ్మల్ని ఆదరిస్తాడు. నోవాహు జన్మించిన తరువాత లెమెకు 595 బ్రతికాడు. అతనికింకా కొడుకులు కూతుళ్ళు జన్మించారు. లెమెకు జీవించిన కాలం 777 అప్పుడు చనిపోయాడు. నోవాహు 500 బ్రతికిన తరువాత అతనికి షేము, హాము, యాపేతు జన్మించారు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం. ఆదికాండము 6వ అధ్యాయం. లోకంలో జనాభా విస్తరించడం ఆరంభించిన రోజుల్లో వారికి కూతుళ్ళు పుట్టినప్పుడు మనుషుల కూతుళ్ళు అందగత్తెలని దైవకుమారులు చూచి తమకు ఇష్టం వచ్చిన స్త్రీలను చేపట్టారు. అప్పుడు యెహోవా, నా ఆత్మ సదాకాలం మనుషుల మధ్యలో ఉండదు, ఎందుకంటే వారు శరీర స్వభావులు గనుక ఇక వారి కాలం 120 ఏళ్ళు అవుతుంది. ఆ రోజుల్లో బ్రహ్మాండమైన మనుషులు లోకంలో ఉన్నారు, ఆ తరువాత కూడా ఉన్నారు. దైవ కుమారులు మానవ కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు వారి వల్ల పిల్లలను కన్నారు. పూర్వకాలంలో పేరు పొందిన బలాఢ్యులు వీళ్ళే. మనుషుల చెడుతనం లోకములో అధికం కావడం, వాళ్ళ అంతరంగములోని తలంపుల ఉద్దేశమంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండడం యెహోవా చూశాడు. తాను మానవుణ్ణి లోకంలో చేసినందుచేత యెహోవాకు పరితాపము, హృదయములో దుఃఖము కలిగాయి. యెహోవా, నేను సృజించిన మనుషులను లోకంలో ఉండకుండా నాశనం చేస్తాను. మానవులతో పాటు పశువులను, ప్రాకే జంతువులను, గాలిలో ఎగిరే పక్షులను కూడా నాశనం చేస్తాను. వాళ్ళను చేసినందుకు నాకు పరితాపం కలిగింది అన్నాడు. అయితే నోవాహును యెహోవా దయగా చూశాడు. ఇది నోవాహు చరిత్ర. నోవాహు తన తరం వారిలో న్యాయవంతుడు, నిందారహితుడు. నోవాహు దేవుని సహవాసములో నడిచాడు.
నోవాహుకు 3 కొడుకులు జన్మించారు, షేము, హాము, యాపేతు. దేవుని దృష్టిలో లోకం భ్రష్టమైపోయి దౌర్జన్యంతో నిండి ఉంది. మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకున్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది. అది దేవుడు చూశాడు. దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, మనుష్యుల వల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది గనుక నా సముఖము నుండి ప్రతి శరీరి నిర్మూలమైపోవాలి. నేను మానవాళిని భూమితో పాటు నాశనం చేస్తాను. నీవైతే తమాలం రానుతో ఒక ఓడను నీ కోసం చేసుకో. గదులు గదులుగా ఆ ఓడను చేసి లోపల బయట దానికి కీలు పూయాలి. నీవు దాన్ని చేయవలసిన విధమిదే. ఆ ఓడ పొడుగు 300 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 30 మూరలుండాలి. ఓడలో వెలుగు కోసం ఒక కిటికీ చేయాలి. దాన్ని పైకప్పు నుంచి 3 క్రిందికి పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి. ఓడను 3 అంతస్తులుగా కట్టాలి. నేను భూలోకం మీదికి జలప్రళయాన్ని రప్పిస్తున్నాను. అవును, నేనే ప్రతి శరీరిని, ఊపిరి ఉన్న ప్రతి దానిని ఆకాశము క్రింద ఉండకుండా నిర్మూలం చేస్తాను. లోకంలో ఉన్నదంతా నాశనం అవుతుంది. అయితే నేను నీతో నా ఒడంబడిక చేస్తాను. నీవు, నీతో పాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఓడలోకి చేరుకోవాలి. అంతేకాక జంతుజాలంలో ప్రతి జాతిలోనివి 2 నీతో కూడా బ్రతికేలా వాటిని ఓడలోకి తేవాలి. ప్రతి జాతిలో మగడి, ఆడది ఉండాలి. వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో, పశువుల్లో, భూమి మీద తిరిగే ప్రతి దానిలో 2 బ్రతికేలా నీ దగ్గరకు వస్తాయి. వాటి కోసం ప్రతి విధమైన మేతను, భోజన పదార్థాలను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. దాన్ని మీరు తింటారు. నోవాహు అలా చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్టే అంతా సాధించాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం. ఆదికాండము 7వ అధ్యాయము. అప్పుడు యెహోవా నోవాహుతో ఇలా అన్నాడు, నీవు, నీ ఇంటి వారందరూ ఓడలోకి చేరుకోండి. ఈ తరం వాళ్ళలో కల్లా నా దృష్టిలో నీవే న్యాయవంతుడవు. నీవు అన్ని రకాల శుద్ధ జంతువులను 7 మగవాటిని 7 ఆడవాటిని నీతో తీసుకుపోవాలి. శుద్ధం కాని జంతువులన్నిటినీ 2 మగవాటిని 2 ఆడవాటిని కూడా తీసుకుపోవాలి. గాలిలో ఎగిరే పక్షులను 7 మగవాటిని 7 ఆడవాటిని కూడా తీసుకుపోవాలి. వాటి జాతులు అంతరించకుండా భూలోకమంతట్లో మళ్ళీ బ్రతికేలా అలా చేయాలి. ఎందుకంటే ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు వర్షం కురిపిస్తాను. నేను చేసిన సర్వ జీవకోటిని భూతలం నుండి నిర్మూలం చేస్తాను. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే నోవాహు అంతా చేశాడు. జలప్రళయం భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు వయస్సు 600 సంవత్సరాలు. ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి నోవాహు, అతనితో పాటు అతని భార్య, అతని కొడుకులు, కోడళ్ళు ఆ ఓడలోకి చేరుకున్నారు. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లే శుద్ధమైన, అశుద్ధమైన ప్రతి రకం జంతువు, ప్రతి రకం పక్షి, భూమి మీద తిరిగే ప్రతి విధమైనది, జంటలుగా మగవి, ఆడవి నోవాహుతో కూడా ఆ ఓడలోకి వెళ్ళాయి. 7 రోజుల తరువాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. నోవాహు జీవితంలో 600 సంవత్సరాల 2 నెలల 17 రోజులు గడిచాయి. ఆ రోజే గొప్ప జలాగాధములో ఉన్న ఊటలన్నీ ఒక్క పెట్టున బ్రద్దలయ్యాయి. ఆకాశ ద్వారాలు కూడా తెరుచుకున్నాయి. ప్రచండ వర్షం భూమి మీద 40 రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది. ఆ రోజే నోవాహు, అతని కొడుకులు షేము, హాము, యాపేతు, అతని భార్య, అతని 3 కోడళ్ళు ఓడలోనికి వెళ్ళారు. అన్ని జాతుల జంతువులు, పశువులు, భూమి మీద తిరిగే ప్రతిదీ, అన్ని జాతుల పిట్టలు, పక్షులు కూడా
ఓడలోకి వెళ్ళాయి. ఊపిరి ఉన్న ప్రతిదీ రెండు ఓడలో ఉన్న నోవాహు దగ్గరకు వెళ్ళాయి. దేవుడు నోవాహుకు ఆజ్ఞ ఇచ్చినట్టే శరీరం ఉన్న ప్రతిదీ మగవి ఆడవి ప్రవేశించాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశాడు. జలప్రళయం భూమి మీద 40 రోజులు ఉంది. నీళ్లు అధికమై ఓడను పైకెత్తగా అది నేలపై నుండి తేలుతూ ఉంది. ఆ నీళ్లు భూమి మీద చాలా అధికమై లోతు ఎక్కువైంది. ఓడ నీళ్ల మీద తేలుతూ వెళ్ళింది. నీళ్ల లోతు అత్యధికం కావడం చేత ఆకాశం క్రింద ఉన్న పర్వతాలు మునిగిపోయాయి. నీళ్ల మట్టం ఇంకా 15 మూరలు పెరిగింది. పర్వతాలు మునిగిపోయాయి. శరీరం ఉన్న ప్రతిదీ, పక్షులు, పశువులు, జంతువులు, భూమి మీద తిరిగే ప్రతి మనిషి కూడా నశించటం జరిగింది. నేల మీద ఉన్న వాటన్నిటిలో ముక్కు పుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది. భూతలమంతటా జీవరాశులన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. మనుషులు, పశువులు, భూమి మీద తిరిగేవి, గాలిలో ఎగిరే పక్షులు భూమి మీద లేకుండా నిర్మూలమయ్యాయి. మిగిలింది నోవాహు, అతనితో ఓడలో ఉన్నవి మాత్రమే. ఆ నీళ్లు భూమి మీద 150 రోజులు నిలిచాయి. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 8వ అధ్యాయం. దేవుడు నోవాహును, అతనితో ఓడలోని సమస్త జీవులను, పశువులన్నిటినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆయన భూమి మీద గాలి వీచేలా చేయగా నీళ్లు తగ్గిపోసాగాయి. జలాగాధం ఊటలు, ఆకాశ ద్వారాలు మూసుకున్నాయి. ఆకాశము నుండి ఆ ప్రచండ వర్షం ఆగిపోయింది. నీళ్లు భూమి మీద నుండి క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. 150 రోజుల తరువాత ఆ నీళ్లు తక్కువయ్యాయి. 7వ నెల 17వ రోజున ఆ ఓడ అరారాతు పర్వత పంక్తి మీద నిలిచింది. 10వ నెల వరకు నీళ్లు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉన్నాయి. 10వ నెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి. 40 రోజుల తరువాత నోవాహు తాను ఓడకు చేసిన కిటికీ తెరిచి ఒక బొంతకాకిని బయటకు వదిలిపెట్టాడు. భూమి మీద నీళ్లు ఆరిపోయే వరకు ఆ బొంతకాకి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి నోవాహు ఒక పావురాన్ని బయటకు వదిలిపెట్టాడు. అయితే భూతలమంతటా నీళ్లుండడం వల్ల దానికి వాలే చోటు దొరకలేదు గనుక అది ఓడలోకి నోవాహు దగ్గరకు తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. ఇంకో 7 రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని ఓడలో నుండి మళ్ళీ బయటికి వదిలిపెట్టాడు. సాయంకాలానికి అది అతని దగ్గరికి వచ్చింది. అప్పుడే తెంపిన ఆలివ్ చెట్టు ఆకు దాని నోట ఉంది గనుక భూమి మీద నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని నోవాహుకు తెలిసింది. మరో 7 రోజులు కనిపెట్టి ఆ పావురాన్ని బయటికి మళ్ళీ వదిలిపెట్టాడు. అది అతని దగ్గరకు తిరిగి రాలేదు. నోవాహు వయస్సులో 601వ ఏట మొదటి నెల మొదటి రోజున భూమి మీద నీరు ఆరిపోయింది. నోవాహు ఓడకప్పు తీసివేసి బయటికి చూస్తే భూమి ఆరిపోయి ఉంది. 2వ నెల 27వ రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు: నీవు, నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలో నుండి దిగండి. నీ దగ్గర ఉన్న సమస్త జీవులను, పక్షులను, పశువులను, భూమి మీద తిరిగే ప్రతి దాన్ని బయటకి తీసుకురా. అవి భూమి అంతటా విస్తరించి ఫలిస్తూ సంఖ్యలో అధికం కావాలి. నోవాహు, అతనితో కూడా అతని కొడుకులు, భార్య, కోడళ్ళు బయటికి వచ్చారు. ప్రతి జంతువు, భూమి మీద తిరిగే ప్రతిదీ, ప్రతి పక్షి వాటి వాటి జాతుల ప్రకారం ఓడ బయటకి వచ్చాయి. అప్పుడు నోవాహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి అన్ని శుద్ధ జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకుని ఆ వేదికపై హోమ బలులు అర్పించాడు. యెహోవా ఇంపైన సువాసన చూచి మనస్సులో అనుకున్నాడు: మనిషి అంతరంగంలో ఉద్దేశాలన్నీ బాల్యం నుండి చెడ్డవి గనుక ఇక నేను మనిషి కారణంగా భూమిని మళ్ళీ శపించను. నేనిప్పుడు చేసినట్టు ఇక నుండి సజీవమైన ప్రతి దానికి మళ్ళీ నాశనం చేయను.
భూలోకం నిలిచేంత వరకు విత్తనాలు వేసే కాలం, కోతకాలం, చలి, వేడిమి, ఎండాకాలం, శీతాకాలం, పగలు, రాత్రి ఉంటాయి. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 9వ అధ్యాయము. దేవుడు నోవాహును అతని కొడుకులను దీవించి వారితో ఇలా అన్నాడు: ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి, భూలోకం నిండా విస్తరించండి. మీకు అన్ని అడవి మృగాలు, గాలిలో ఎగిరే పక్షులు, భూమి మీద తిరిగే ప్రతిదీ, సముద్రము, చేపలు హడలిపోతాయి, భయపడతాయి. వాటన్నిటినీ మీ చేతికి అప్పగించాను. చలించే ప్రతి జీవిని మీరు తినవచ్చు. పచ్చని కూర మొక్కలను మీకిచ్చినట్టే వాటన్నిటినీ ఇస్తున్నాను. అయితే మాంసం దాని రక్తంతో మాత్రం తినకూడదు. రక్తమే దాని ప్రాణం. నేను ఇంకా మీ విషయం విధించేదేమిటంటే, ఎవరైనా మరొకరి ప్రాణం తీస్తే వారు చావవలసిందే. అలాగే ప్రతి జంతువు కూడా చావవలసిందే. సాటి మానవుణ్ణి చంపిన వానికి మరణశిక్ష విధించాను. దేవుడు తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు కనుక మానవుణ్ణి చంపేవాణ్ణి మానవుడే చంపాలి. మీరైతే ఫలవంతంగా ఉండి సంతానాభివృద్ధి పొందండి, భూలోకం అంతటిని విస్తరించి అధికం కండి. దేవుడు నోవాహుతోనూ అతని కొడుకులతోనూ ఇంకా అన్నాడు: ఇప్పుడు నేను మీతోనూ తరువాత కలిగే మీ సంతానంతోనూ నా ఒడంబడిక చేస్తున్నాను. మీతో పాటు సజీవమైన ప్రతి దానితోనూ, పక్షులతో, పశువులతో, మృగాలతో, ఓడ బయటికి వచ్చిన ప్రతి దానితో, భూమి మీద తిరిగి వాటన్నిటితో కూడా నా ఒడంబడిక చేస్తున్నాను. శరీరం ఉన్న ప్రతిదీ వరదల చేత ఇంకెన్నడూ నిర్మూలము కాదు. సర్వలోకాన్ని నాశనం చేసే జల ప్రళయమే ఉండదు. మీతో నేను చేసే ఒడంబడిక ఇదే. దేవుడు ఇంకా అన్నాడు: నాకు, మీకు, మీతో పాటు ఉన్న సమస్త జీవరాశులకు మధ్య తరతరాలన్నిటికీ నేను చేసే ఒడంబడిక గురుతు ఇదే. మేఘాల్లో నా రంగుల విల్లు ఉంచాను. అది నాకు భూలోకానికి మధ్య ఉన్న ఒడంబడిక గురుతుగా ఉంటుంది. నేను భూమికి పైగా మేఘాలను రప్పిస్తాను. నా రంగుల విల్లు మేఘాల్లో కనబడితే నా ఒడంబడికను తలంచుకుంటాను. నాకు, మీకు, శరీరం ఉన్న జీవరాశులకు ఉన్న ఆ ఒడంబడికను తలంచుకుంటాను. నీళ్లు వరదలుగా వచ్చి శరీరం ఉన్న ప్రతి దాన్ని ఇక నాశనం చేయవు. ఆ విల్లు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూచినప్పుడు దేవునికి భూమి మీద ఉన్న శరీరము గల సర్వ జీవరాశులకు మధ్య ఉన్న నిత్యమైన ఒడంబడిక తలంచుకుంటాను. దేవుడు నోవాహుతో, నాకు భూమి మీద శరీరం ఉన్న ప్రతి దానికి నేను చేసే ఒడంబడిక గుర్తు ఇదే. ఓడ బయటికి వచ్చిన నోవాహు కొడుకులు ఎవరంటే షేము, హాము, యాపేతు. హాము కనానుకు తండ్రి. ఆ ముగ్గురే నోవాహు కొడుకులు. వారి సంతతి వారు భూలోకమంతటా చెదరిపోయారు. నోవాహు కర్షకుడయ్యాడు. ఒక ద్రాక్ష తోట వేశాడు. ఒకసారి మద్యం త్రాగి మత్తిల్లాడు. తన డేరాలో నగ్నంగా పడుకున్నాడు. హాము తన తండ్రి దిగంబరత్వం చూచి వెలుపల ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలియజేశాడు. షేము, యాపెతు ఒక వస్త్రం పట్టుకుని తమ భుజాలపై వేసుకుని వెనక్కు నడిచి తమ తండ్రి దిగంబరత్వం కప్పివేశారు. వారి ముఖాలు వేరే దిక్కుగా ఉన్నాయి గనుక వారు తమ తండ్రి దిగంబరత్వము చూడలేదు. నోవాహుకు మత్తు వదలి తన చిన్న కొడుకు చేసినది తెలుసుకుని ఇలా అన్నాడు: కనాను శాపగ్రస్తుడు, తన అన్నలకు దాసుడవుతాడు. అతడింకా అన్నాడు: షేము దేవుడైన యెహోవాకు స్తుతులు కలుగుగాక. కనాను అతడి దాసుడుగా ఉండుగాక. దేవుడు యాపేతు విస్తరింపజేసినట్లు చేయుగాక. అతడు షేము గుడారాలలో కాపురముండుగాక. కనాను వారికి దాసుడుగా ఉండుగాక. జలప్రళయం తర్వాత నోవాహు ఇంకా 350 ఏళ్లు బ్రతికాడు. నోవాహు జీవించిన కాలం 950 ఏళ్లు. అప్పుడు
చనిపోయాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్. జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 10వ అధ్యాయము. నోవాహు కుమారులు షేము, హాము, యాపేతుల సంతతి వారి వంశవృక్షం ఇది. జలప్రలయం తరువాత వారికి కొడుకులు పుట్టారు. యాపేతు కొడుకుల పేర్లు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరస్సు. గోమెరు కొడుకుల పేర్లు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కొడుకులు ఎలీషా, తర్షీషు, కిత్తీం, దాదోనిం. వీరి సంతతి వారు సముద్ర తీర ప్రాంతాలకు, లంకలకు వెళ్తూ తమ తమ భాషల ప్రకారము, వంశాల ప్రకారము వేరువేరు ప్రజలయ్యారు. హాము కొడుకుల పేర్లు కూషు, మిశ్రాం, పూతు, కనాను. కొడుకులు కూషు, సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తాక. రాయమ కొడుకులు షెబా, దదాను. కూషుకు నిమ్రోదు కూడా పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి కాసాగాడు. అతడు యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి. అందుచేత యెహోవా ఎదుట వేటలో పరాక్రమశాలి నిమ్రోదులాగా అనే లోకోక్తి ఉంది. అతడి రాజ్యం షీనారు దేశంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలతో ఆరంభమైంది. ఆ దేశం నుండి అష్షూరుకు వెళ్ళి నీనెవే, రహోబోతు నగర్, కాలాహును, నీనెవేకు కాలాహుకు మధ్య ఉన్న రెసెసును కట్టాడు. ఇవన్నీ కలిసి ఆ ఒకే గొప్ప పట్టణంగా ఉన్నాయి. మిస్రాయిం ఈ వేరువేరు ప్రజలకు ఆది పురుషుడు. లూదియా జాతి వారు అనాం, లెహబు, నఫ్తుహు, పత్రసు, కస్లుహు, కప్తోర్ జాతుల వారు. కస్లుహు వారిలో నుండి ఫిలిస్తీయ వారు వచ్చారు. కనాను అనే వ్యక్తికి మొదట పుట్టినవాడు సీదోను. కనాను హేతు జాతి వారికి ఎబోసి, అమోరి, గిర్గాషి, హివ్వి, అర్కి, సిని, అర్వీదు, సెమారి, హమాతి జాతుల వారికి కూడా ఆది పురుషుడు. తరువాత కనానుకు చెందిన వంశాలు ఆయా ప్రాంతాలకు చెదరిపోయాయి. కనాను జాతి వారి సరిహద్దులు సీదోను పట్టణం నుంచి గెరారు గ్రామం దిక్కున గాజా వరకు, సొదమ, గొమర్రా, అద్మా, సేబోయిం పట్టణాల వైపుగా లాషా వరకు ఉండేవి. వీరంతా హాము సంతతి వారు. వారి వంశాలు, భాషలు, దేశాలు, జాతులు ఇవే. షేముకు కూడా సంతానం కలిగింది. షేము యాపేతుకు అన్న. ఎబెరు కొడుకులందరికీ ఆది పురుషుడు. షేము కొడుకులు ఎవరంటే ఏలాం, అషూరు, అర్పక్షదు, లూదు, అరాం. అరాం కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాషు. అర్పక్షదుకు షేలాహు జన్మించాడు. షేలాహుకు ఎబెరు జన్మించాడు. ఎబెరుకు 2 కొడుకులు జన్మించారు. ఒకటి పేరు పెలెగు, ఎందుకంటే అతడి రోజుల్లో భూలోకం దేశాలుగా విభాగమైంది. అతని తోబుట్టువు యొక్తాను. యొక్తానుకు జన్మించిన వారు ఎవరంటే అల్మోదాదు, సెలపు, హసరు, మావెతు, ఎరహు, హదోరాం, ఉజాలు, దిక్లాను, ఓబాలు, అబీమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, మోబాబు. వీరంతా యొక్తాను కొడుకులు. వారు నివసించే ప్రాంతం మేషా నుండి సపారా దిక్కుగా తూర్పు పర్వతం వరకు ఉండేది. వీరు షేము కొడుకులు. వారి వంశాలు, భాషలు, దేశాలు, జాతులు ఇవే. ఇవి నోవాహు కొడుకుల వంశాలు. వారి తరాలు, ప్రజలు జలప్రలయం తర్వాత వీరిలో నుండి వచ్చిన వారే. లోకంలో వేరువేరు ప్రజలుగా విడిపోయారు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.